వచ్చి 1857 revolt. It is known as also first freedom movement. సో 1857 సిపాయిల తిరుగుబాటుని ప్రప్రథమ స్వతంత్ర పోరాటంగా కూడా చెప్తారన్నమాట. ఓకేనా? ఎందుకు అలా చెప్తారా అంటే బిఫోర్ 1857 ముందు ఏమీ కూడా ఎలాంటి రివోల్ట్స్ కానీ మూవ్మెంట్స్ కానీ బ్రిటిష్ గవర్నమెంట్ అగైనెస్ట్ జరిగినది లేదన్నమాట. బట్ ది ఫస్ట్ టైం ఇన్ 1857 ఇండియన్ సోల్జర్స్ ఆర్ రివోల్టెడ్ అగైనెస్ట్ ది బ్రిటిష్ గవర్నమెంట్. సో బ్రిటిష్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా జరిగిన మొట్టమొదటి ఉద్యమంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ తిరుగుబాటుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ తిరుగుబాటు గల కారణాలు కూడా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ కాజెస్ టు రివోల్ట్. సో ఈ యొక్క తిరుగుబాటుకి అనేక కారణాలు ఉన్నాయి అన్నమాట. దే ఆర్ ఎకనామిక్ కాజెస్, పొలిటికల్ కాజెస్, సోషల్ రిలీజియస్ కాజెస్, మిలిటరీ కాజెస్ అండ్ ఇమీడియట్ కాజ్. సో మనకి డాక్ట్రైన్ ఆఫ్ ల్యాండ్ సబ్సిడరీ పాలసీ ఈ టూ పాలసీస్ ఇంట్రడ్యూస్మెంట్ అనేది జరగడం కారణంగా పొలిటికల్ కాజెస్ అనేవి వచ్చాయి. ఎవరైతే రాజ్యాలన్నీ కోల్పోయినారో డాక్ట్రైన్ ఆఫ్ ల్యాండ్స్ కారణంగా వాళ్ళందరూ కూడా తిరుగుబాటు అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. విత్ ది సోల్జర్స్ తో పాటు వాళ్ళు కూడా తిరుగుబాటు అనేది చేయడము జరుగుతుంది అనమాట. అది పొలిటికల్ కాజెస్ కిందకి వస్తాయి. ఎకనామిక్ కాజెస్ పరంగా వచ్చేసి ట్యాక్స్ బర్డన్స్, అగ్రికల్చర్ పరంగా. నెక్స్ట్ వచ్చేసి సోషల్ రిలీజియస్, సొసైటీ పరంగా వాళ్ళ సతీ సిస్టమ్ అబాలిష్ చేయడము, చైల్డ్ మ్యారేజ్ అన్నింటినీ కూడా అబాలిష్ చేయడము, విడో రీమ్యారేజెస్ ని ఎంకరేజ్ చేయడము, అలాగే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడము, ఇలా సొసైటీలో మెనీ చేంజెస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది అనమాట బ్రిటిషర్స్. దాని కారణంగా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని ఒక బ్రిటిష్ ఎంపైర్ లాగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనే ఒక థాట్ అనేది ఇండియన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రిలీజియస్ కాజెస్ లో వచ్చేసి మెయిన్ థింగ్ ది కన్వర్షన్ ఆఫ్ రిలీజన్. సో హిందూ ముస్లిమ్స్, మన ఇండియన్స్ అంతా కూడా హిందూ ముస్లిమ్స్ ఇద్దరు కూడా ఉన్నారన్నమాట. సో బ్రిటిషర్స్ ట్రై టు కన్వర్టెడ్ ఫ్రమ్ హిందూ ముస్లిమ్స్ టు క్రిస్టియానిటీ. మన భారతదేశంలో ఉన్న ఇండియన్స్ ని హిందూ ముస్లిం ఇద్దరిని కూడా క్రైస్తవ మతంలో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఇది మెయిన్ థింగ్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా? దీని తర్వాత వచ్చేసి మిలిటరీ కాజెస్. మిలిటరీ కాజెస్ లో వచ్చేసి మెయిన్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే ఏమి? రేషియల్ డిస్క్రిమినేషన్ కావచ్చు, ఏదైనా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు, రిలీజియస్ డిస్క్రిమినేషన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ కాకపోతే ఏమంటే మిలిటరీలో వచ్చేసి సోల్జర్స్ మాత్రమే ఉంటారు. కానీ అప్పుడున్న బ్రిటిష్ యొక్క మిలిటరీలో సోల్జర్స్ అని ఒక కేటగిరీ, సిపాయిస్ అని ఇంకొక కేటగిరీ ఉండేదన్నమాట. సిపాయిస్ అంటే ఎవరంటే మన ఇండియన్స్, సోల్జర్స్ అంటే బ్రిటిషర్స్ అనమాట. ఇలా వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్ గా పిలిచేవారు అనమాట. మనకి బ్రిటిష్ వాళ్ళకు ఉన్నంత లయబిలిటీస్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఫెసిలిటీస్ అనేవి మనకు ఉండేవి కాదు. వాళ్ళకి లాట్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ అనేవి ఉండేవి. మన ఇండియన్స్ అయితే ఉండేవి కాదు. వాళ్ళకి ప్రమోషన్స్ ఉండేవి, శాలరీ ఇంక్రిమెంట్స్ ఉండేవి, అలాగే రిటైర్మెంట్ తర్వాత పింఛన్స్ కూడా ఉండేవి. బట్ మన ఇండియన్స్ మాత్రము అలాంటి ఫెసిలిటీస్ ఏవి కూడా ఉండేవి కాదు. దీని కారణంగా అంటే ఎక్కడ జాయిన్ అయినారో అదే పొజిషన్ లో వాళ్ళు చనిపోయేంత వరకు కూడా అలానే ఉండిపోయేవారు. ఈ కారణంగా వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా రివోల్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇమీడియట్ కాజ్. ఇమీడియట్ కాజ్ ఏదా అంటే బ్రిటిషర్స్ ఒక న్యూ రీపుల్ ని ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. న్యూ రీపుల్ అంటే మనకి గన్ లో యూజ్ చేస్తారు కదా, దానిని ఏమి ట్రిగర్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది కదా. దాన్ని రెడీ అంటే కొత్తగా టెక్నిక్ యూజ్ చేసి ఒక రీపుల్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ రీపుల్ మేడ్ బై ది ఫ్యాట్ ఆఫ్ పిగ్ అండ్ కౌ. సో ఆ రీపుల్ అనేది దేని ద్వారా రెడీ అవుతుందంటే ఆవు పంది కొవ్వు ద్వారా రెడీ అవుతుంది అనే ఒక న్యూస్ అనేది ఇండియా వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. మనకి ఏంటంటే ఇండియన్స్ లో హిందూ ముస్లిమ్స్ ఇద్దరు కూడా ఉన్నారు. కౌ అనేది చాలా బాగా అనిమల్ అనమాట మన యొక్క హిందూస్ కి. తర్వాత వచ్చేసి ముస్లిమ్స్ ఎలాగా అంటే పంది అంటే వాళ్ళకి అది నమాజ్ ఉంటుందని ఏదో వాళ్ళకి ఒక ఫార్మాట్ అనేది